హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి కూడొచ్చిన మీ అందరికీ మరి వందనాలు చెల్లిస్తున్నాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడును ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు. చాలు చదువు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో నుండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కనులకు గురుడితనము కలగజేసిన కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, జీవమల దేవ, జీవాధిపతి, చదవబడిన వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్తము ఆయన ఈ యొక్క చదవబడిన వాక్యం నుండి ఈ ప్రభువా మీరే రంగం మీద ఉండి మా ఆలోచనలు, మా తలంపులు, మా ఉద్దేశాలు పక్కన పెట్టి మీ చిత్తానుసారంగా మీరు నడిపించి కావలసిన ఈశ్వర కాలపు వధువుకు అందించుటకు మీ కృపదాయిష్యమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూర్చుందాం దేవుని యొక్క సన్నిధిలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఒకసారి తప్పులు కూడా దేవుని మహిమపడదామా? దేవుని స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో మనము సహోదర ప్రేమ అనే ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి నెంబరు 18 నుంచి మనం కొన్ని మాటలు మరి ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చదువుకునే వాక్య భాగంలో దీని గురించి దేవుని ప్రవక్త ఏమన్నాడో వినండి అనే మాటలు మనం చదువుతున్నాం. దేవుని స్తోత్రం. నీవు దీవెనకరముగా ఉండగోరినట్లయితే, నీవు దీవెన పొందగోరినట్లయితే, ఒక మనిషి నీ ఎడల తప్పు చేసినప్పుడు అతడు న్యాయముగా సంపూర్ణముగా నీ పట్ల తప్పు చేశాడు. అతడు తప్పు చేశాడు. మరి అతడు నీ పట్ల తప్పు చేసి ఉన్నాడని నీవు ఎరుగుదువు. నీ పట్ల అతడు చెడు చేశాడు. నీవు దానిని ఎత్తి చూపవద్దు. దేవుని ముందు ప్రాంతంలోనికి అతన్ని తీసుకుని వెళ్ళము. ఏదో స్వార్థపూరితమైన విధానములో నీవు దానిని తీసుకువెళ్ళవద్దు. సరే, నేను ఇది చేయవలసి ఉన్నదని చెప్పవద్దు. కానీ నీ భుజమును అతని భుజముతో కలిసి నిలబడి మన తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిలబడండి. ఆ రీతిగా దేవుని సన్నిధిలో తప్పగా ప్రార్థన చేయండి. చెప్పండి, తండ్రి, ఇక్కడ నా సహోదరుడు ఉన్నాడు. మరి అతడు నిజముగా నా ఎడల తప్పు చేశాడు. అతడు శిక్షకు పాత్రుడు. ఎలానగా అతడు నా ఎడల చెడుగు చేస్తున్నాడు. మరి అతడు ఎందుకు చేశాడో నాకు కనబడట్లేదు. దేవుని స్తోత్రం.
ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, నిజముగా సహోదరుడు నీ పట్ల తప్పు చేసినప్పుడు అతని యొక్క తప్పును ఎత్తి చూపవద్దు అంటాడు. స్తోత్రం. తప్పు ఎత్తి చూపకుండా నీవు ప్రార్థనలో వెళ్ళినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు దేవునితో నీవేమంటావంటే, నిజంగా నా సహోదరుడు తప్పు చేశాడు, కానీ అతడు ఎందుకు చేశాడు నాకు కనబడట్లేదు అని ప్రార్థించాను. దేశస్తోత్రం. నిజం ఆమె ఏం చెప్పాను. దేశస్తోత్రం. నేను డినామినేషన్లో సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరి ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన చేసిందంటే, ఆమెకి భాషలు వచ్చినప్పుడు ఆమెని ఘనపరచలేదని ఆమె ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? ప్రభువా, పాస్టర్ గారిని నన్ను గౌరవించలేదు, నాకు వచ్చిన భాషల్ని ఎంకరేజ్ చేయలేదు, కనుక శిక్షించని ప్రార్థన చేయటం ప్రారంభం. దేశస్తోత్రం. ఇది ఆమె చెప్పండి. దేశస్తోత్రం. అంటే ఒకవేళ నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, దేశస్తోత్రం మీద ఎత్తి చూపేదానికంటే దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, అలాగెందుకు చేశాడో నాకు తెలియట్లేదు ప్రభు, నువ్వు ప్రార్థన చేయగలిగితే దేశస్తోత్రం ఇద్దామా? ఆమె ఏం చేద్దాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, చెప్పువాడిని మీకు దేశస్తోత్రం. హల్లెలూయా. ఒక త్రాగుబోతు, ఒక విశ్వాసి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ త్రాగుబోతు చెప్పండి తిడతా ఉన్నవాడంట. ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం. తిడతా ఉన్నప్పుడు ఈ సహోదరుడు ఏం చేసేవాడు చెప్పండి? ఇంటికి వచ్చి హృదయంలో బాధ కలిగేది బాగా. దేశస్తోత్రం. కదా ప్రభువా, అతను అలాగైపోవాలి ఇలాగైపోవాలి అని చెప్పి ప్రార్థన చేసేవాడంట. ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం. కానీ అతడు ఎప్పుడు మామూలుగానే తాగి ఆయన రోడ్డు మీద తిరుగుతూనే ఉండేవాడు. దేశస్తోత్రం. ఇద్దాం. అప్పుడు ఏమనిపించిందంటే, దేవుడు అన్యాయస్తుడు, నన్ను తిడుతున్నా పట్టించుకోవట్లేదు. ఆమె ఏం చెప్పండి. నన్ను దేవుడు నాకేమీ మేలు చేయట్లేదు అని చెప్పి తన హృదయంలో అనుకుని దేశస్తోత్రం. ఇద్దామా చాలా బాధ కలిగి మరి ఆ సహోదరుడు నశించిపోవాలి లేకపోతే నాశనం అవ్వాలని ప్రార్థన చేసిన అతడు మామూలుగానే ఎప్పుడు యథాప్రకారంగా తాగుతూ తిరుగుతూనే ఉన్నాడు. దేశస్తోత్రం. ఇదమ్మా. అప్పుడు ఒకరోజు కొద్ది కాలం జరిగిన తర్వాత ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం. హల్లెలూయా. కొద్ది కాలము, కొన్ని నెలలు కావచ్చు. ఆమేన్. దేశస్తోత్రం. ఇదమ్మా. తన కుమారుడికి కడుపులో నొప్పి వస్తూ ఉంది. ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం. ఇదమ్మా. కుమారుడికి కడుపులో నొప్పి వస్తున్నప్పుడు అర్థమవుతున్న నా మాటలు మీకు. దేశస్తోత్రం. కడుపులో నొప్పి వస్తున్నప్పుడు తట్టుకోలేంతగా నొప్పి తన కుమారుడికి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తండ్రి మోకరించి, ప్రభువా, నా కుమారుడు నొప్పికి తట్టుకోలేకపోతున్నాడు, ప్రభువా నాకు సహాయం చేయి, నా కుమారుని స్వస్థపరుచు అని చెప్పి కొద్ది నిమిషాలు చాలా భారంతో కన్నీటితో తన కుమారుడి గురించి ప్రార్థన చేశాడు. దేశస్తోత్రం. ఇదమ్మా. ప్రార్థన చేయగానే తక్షణమే జవాబు వచ్చింది. ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం. ఇదమ్మా. హల్లెలూయా. దేశస్తోత్రం. అప్పుడు అతడికి ఏమనిపించిందంటే, ఆమె ఏం చెప్పండి.
మంచివారి పట్ల కృప చూపువాడై ఉన్నాడు, చెడువారి పట్ల కూడా కృప చూపువాడై ఉన్నాడు. వర్షం కురిసేటప్పుడు మంచివారి మీదే కురవదు, చెడ్డవారి మీద కురుస్తుంది. వర్షం కురిసేటప్పుడు ఆ ఎండ కాసేటప్పుడు మంచివారి మీదే ఎండ ఉండదు, చెడ్డవారి మీద కూడా ఎండ ఉంది. అమ్మని చెప్పండి, దేశోదనిదమ్మా. కనుక మనము అంటే మీకు అంటే సహోదరు యొక్క ప్రేమ దేశోదనిదమ్మా. నిజంగా మన ఎడల తప్పు చేసినప్పుడు ఎత్తి చూపకూడదు, లేదా అతని గురించి ఇతరులకి నెపాలు చెప్పేవారంగా ఉండకూడదు దేశోదనిదమ్మా. లేదా నేరాలు చెప్పేవారంగా ఉండకుండా మనము దేవుని సన్నిధికి, దేవుని సింహాసనం వద్దకి అతనిని ప్రార్థన ద్వారా మనం తీసుకురావాల్సి ఉంది. స్తోత్రం. ఇంకా ఏమంటాడంటే ప్రవక్త, దేవుడే అతనితో మాట్లాడినము. ఆమె చెప్పండి. నువ్వు ఖచ్చితంగా మనము యథార్థముగా దీన మనసు కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఆమె చెప్పండి, స్తోత్రం. దేవుడే అతనితో మాట్లాడిము, బహుశా నీవు చూడగలవు. ఎందుకు ఆ మనిషి అలా వెళ్ళాడు? సాతాను అతని ఎక్కడో ఊపింది అంటే, లేదా పట్టుకుంది. స్తోత్రనిదమ్మా. హల్లెలూయా. మరి అతడు దానిని చేయుటకు ఏది కారణమైనది? అతడు సంపూర్ణముగా తప్పై ఉన్నప్పటికీ నీవు దేవుని సింహాసనము చూడండి విడవక మునుపు ఆ మనిషి పట్ల నీవు జాలిని కనపరచవలెను. దేశోత్తనిందమ్మా. హల్లెలూయా. దేశోత్తనిందమ్మా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తువు ఆయన సిలువ అప్పగించేటప్పుడు ఆయన్ని భయంకరంగా కొరడాలతో కొట్టారు, భయంకరంగా శరీరం అంతా రక్తం కారుతూ ఉంది. దేశోత్తనిందమ్మా. కలవారి సిలువలో ఆయన సిలువ వేసినప్పుడు ఆ సిలువలో ఉన్నప్పుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న అధికారులు కానీ, కద్దికాయలు, పరిచయులు, శాస్త్రులు, ఇతడు రక్షించిన కదా. ఆమె చెప్పండి, మీకు అర్థమవుతున్న మాటలు. వీడు ఇతరులు రక్షించాను కదా, తను తాను రక్షించుకో, నువ్వు క్రీస్తు అయితే దిగిరా అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి? అపహాస్యము చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. స్తోత్రం చేద్దామా? నేను స్తోత్రం చేద్దాము. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమనొచ్చు? ప్రభువా, ఈ సమయంలో లేక ఆయన పలికితే చాలు, ఆమె చెప్పండి, బూడిదైపోతారు. అవుతారు లేదా? స్తోత్రం ఇదమ్మా. ఆయన పలికితే ఏదైనా జరగగలదు. స్తోత్రం ఇదమ్మా. కానీ ఆయన శిలువలో నేను క్రొత్తగా ప్రభు యొక్క సన్నిధిలో సాగుతున్నప్పుడు సాగముందు అనుకున్నవాడిని, ఈయన దేవుడైతే ఈయన 3 మధ్య మేకల్లో వేలాడటం ఏంటి? మన దేవుళ్ళైతే చాలా చాలా హంగామా ఉంటుంది కదా చేతుల్లో. స్తోత్రం. ఆమె చెప్పండి. ఈయనేంటి ఇలాగున్నాడు, ఈయన చేతకాని దేవుడా అని అనుకునేవాడిని. స్తోత్రం. ఆమె చెప్పండి. స్తోత్రం ఇదమ్మా. నిజముగా ప్రపంచంలో యేసుక్రీస్తు గురించి చాలామందికి అవగాహన లేనివారుగా ఆయన ఇలాగెందుకు ఉండాలి, ఇలాగెందుకు అనేది మనం చూస్తే, ఆయన లోకములో ఉన్న తాను ఏర్పాటు చేసుకునే వారిని రక్షించుటకై ఆయన అలాగూ చేయబడ్డాడు. స్తోత్రం ఇదమ్మా. చూడండి, ఆ చిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరు ఎగతాళి చేస్తున్నారు? మీరు గమనించాలి. ఎవరు ఎగతాళి చేస్తున్నారు? పట్టుకోవాలి మాటలు. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు? ధర్మశాస్త్రాన్ని చదివేవారేనా? దేవుని ఆలయానికి వెళ్ళేవారేనా? ధర్మశాస్త్ర గ్రంథాలని, లేఖనాలను తెలుసుకున్నవారేనా? స్తోత్రం కిందమా. ఇప్పుడు సిలువేసింది ఎవరు వేస్తున్నారు? ఆయన సొంత ప్రజలే ఆయన సిలువేస్తా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా.
చూడండి, ఆ చిలువలో వ్రాలాడుతున్నప్పుడు ఆయన ఏమి పలికినా జరుగుతుంది. అమ్మని చెప్పండి. మరి వారికి ఎలా కనపడుతుంది? ఆయన శిలువలో ఆ భయంకరమైన ముళ్ళకీరను ధరించుకొని రక్తంతో నింపబడిన ఆ శరీరంలో చూస్తూ వాళ్ళు ఎలాగో పైశిక ఆనందం పొందుతున్నారు. చూడండి, ఎవరు పొందుతున్నారు? పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలని చదివిన పండితులై ఉన్నారు, లేఖనాలను ఎరిగిన వారై ఉన్నారు. దేవస్తోత్రం. కానీ ఆయన ఏదైతే చెప్పాడో లేఖనామను ప్రకారమా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వారు ఆయనను గుర్తించలేకపోయారు. తప్పలు కొడదామా? దేవస్తోత్రమా. అందుకే ప్రభు ఆ చిలువలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏమన్నాడు చెప్పండి? వారు ఏమన్నారు? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుతారా? చూడండి, దేవస్తోత్రం. లోకాసు వార్త 23వ అధ్యాయము. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. చూడండి, 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలివేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెవరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకు చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూసుచూ ఉండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయ్యున్న ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహాసించరి. స్తోత్రం. చూడండి, ఏమన్నారు? క్రీస్తు ఏర్పాటు చేసుకుని, ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అయితే ఈయన ఇలాగూ ఎందుకుంటాడు? తను తాను రక్షించుకోలేడా? అపహాస్యం చేశారన్న. ఆమెను చెప్పండి. దేవస్తోత్రం. మరి ఆయనను మనం చూడండి, ఎక్కడైనా ఆయన తప్పు చేసినట్లుగా మనం ఎక్కడా లేఖనంలో కనపడతాం. ఆమెను చెప్పండి. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ఇప్పుడు అపహాస్యము చేస్తున్నారు. దేవస్తోత్రం. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి. దేవస్తోత్రం. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అపహాస్యం చేయగానే ఇప్పుడే దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారిని ఏమైపోవాలి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కొంతమంది జీవితాలు. దేవస్తోత్రం. ఆమె ఏం చెప్పండి, క్షిప్తమైన మాటలు మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. దేవస్తోత్రం. కానీ యేసుక్రీస్తు ఆమె ఏం చెప్పండి, ఒకసారి ప్రవక్త, నాకు ఆ యొక్క వర్తమానం గుర్తు లేదు కానీ, ఒక హోటల్ కాడికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద వయసు ఆమె ఏం చెప్పండి, మంచి కోటింగ్ వేసుకొని ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని స్తోత్రం వాళ్ళు చేస్తున్న ఇకిలి శాస్త్రాలు చూసి ప్రవక్త ఏమన్నాడు అనుకుంటున్నాడంటే, ఇప్పుడే దేవుని యొక్క శాపం వీళ్ళ మీద దిగి రావాలని అనుకుంటున్నాడు అన్న. స్తోత్రం. అనుకునేటప్పటికి దేవుడు ఒక దర్శనం చూపిస్తా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆమె యొక్క స్థితిని గురించి, ఆమె ఎలాగూ జారిపోయింది, మరి ఆమె గురించి చూపిస్తున్నప్పుడు ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, వెళ్ళి ప్రవక్త దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ బ్రాయి పనులు ఇద్దరు లోపలికి వెళ్ళినప్పుడు, ఈమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు
మంది నేను ఒకప్పుడు సరైన మార్గంలోనే ఉన్నాను. దేశతోత నిందాం ఆమె చెప్పండి. కానీ కొన్ని కారణాలు బట్టి నేను విడిచిపెట్టాను అని చెప్పాను. దేశస్తోత్రం. కానీ ఆమె చెప్పినప్పుడు ఆ ప్రవక్త కొన్ని వాక్యాలు, కొన్ని వాగ్దానాలు ఆమెకు చెప్తున్నప్పుడు ఆమె అక్కడే తక్షణమే ఏం చేసి చెప్పండి, పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆమె బాప్తిస్మం పొందాను. దేశస్తోత్రనిదమ్మా ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రనిదమ్మా. చూడండి, మనకి చూసే పరిస్థితులు బట్టి మనకేం కలుగుతుంది చెప్పాలి. ఇప్పుడే శాపం రావాలి, ఇప్పుడే అని మనం అనుకుంటాం. దేశస్తోత్రం. వస్తుంది శాపము. ఎప్పుడు వస్తుంది? చెప్పినప్పుడు దాన్ని వినలేనప్పుడు, త్రోసివేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. మీరు దేశస్తోత్రం ఇద్దామా ఆమె ఏం చేద్దాం. దేశస్తోత్రం. చూడండి, యేసు ప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు వాళ్ళు అపహాసిస్తున్నప్పుడు యేసు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరురు గనుక వీరిని క్షమించము. దేశస్తోత్రం. ఆమె ఏం చేద్దామా. దేశస్తోత్రం ఇద్దామా. ఇప్పుడు క్షమించు అనేది ఎంత గొప్ప. ఆ మాటతోనే సాతాను ఏమైపోయాడు? సాతాను యొక్క శిరస్సు సిద్ధద్రొక్కబడింది. పెరిగిన దేశస్తోత్రం. అందుకే సమాధానకర్తకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించబడును. దేశస్తోత్రం. చూడండి, మనము సహోదరుడి మీద ధ్యాసం పెట్టుకున్నా, సహోదరుడి మీద లేనిపోని విధంగా సనిగినా మన మీద సాతానుడు పెత్తనం చేశాడని మనం గుర్తించాలి. దేశస్తోత్రం ఇదమా. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ సహోదరుడు తప్పు చేసినప్పుడు అతన్ని వ్యక్తిగతంగా కలువుము అంటాడు. అతనితో మాట్లాడు, వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు అంటాడు. దేశస్తోత్రం. ఒకవేళ నీ మాటలు కూడా త్రోసివేసినప్పుడు ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి వారితో మాట్లాడమంటాడు. ఆమె ఏం చెప్పండి. అది కూడా వారు త్రోసివేసినప్పుడు వారిని సాతానుకు అప్పగించి అంటాడు. ఆమె ఏం చెప్పండి. దేశస్తోత్రం చెల్లిదాం. హల్లెలూయా. చూడండి, మనము దేవుని సన్నిధిలో చూడండి, చాలా మన హృదయాల్లో చాలా కాలము నాకు ఒక రకమైన కక్ష ఉండేది. ఆమె ఏం చెప్తాం. స్తోత్రం. కానీ దేవుడు కృప వల్ల ఆయన కొన్ని శోధనల ద్వారా, కొన్ని పరీక్షల ద్వారా ఏం చేశాడు చెప్పండి, నలగొట్టేశాడు. ఆమె ఏం చెప్పండి. స్తోత్రనిందమ్మా. ఎందుకంటే మనము ఏదో సహోదరుని చేసినప్పుడు ధ్యాసం కలిగి లోపల చూడండి, కొంతమందికి తెలియకుండానే వ్యక్తి కనబడినప్పుడు లోపల ఏదో చేయాలి. ఆమె ఏం చెప్పండి అనిపిస్తుందా లేదా? ఆమె ఏం చెప్పండి. స్తోత్రనిందమ్మా. అప్పుడప్పుడు స్త్రీలు మరీ ఇంతగా కనపడతారు. ఎదురుగా ఏమో బాగానే పలకరిస్తారు. ఆమె ఏం చెప్పండి. ఆమె ఇలా తిరగగానే ఏం చెప్పండి, మూతి ఏమో ఇలా తిరిగిపోతుంది. నిజమా కాదా? స్తోత్రనిదా. అంటే చెప్పినంతసేపు ఏదో ఇన్నట్టుగానే నటిస్తాం. స్తోత్రం. వెళ్ళగానే ఏదో ఒక రకమైన ఫీలింగ్లో మారిపోతారు. స్తోత్రనిదమ్మా. కారణం ఎందుకని? సహోదరు పట్ల ఏదో ధ్యాసము లోపల నిండి ఉంటుంది. ఆమె నిండి ఉంటేనే ఆ విధంగా ఉంటుంది. ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, క్షమించే మనసు కలిగి ఉన్నాం అనుకోండి. స్తోత్రం. ఆమె ఏం చెప్పండి. తెలుసు తెలియక మాట్లాడుతున్నారు అనేటి ఆ భావన మనలోకి వచ్చినప్పుడు అదే నిజమైన దేవుని ప్రేమ అయ్యింది, లేక సహోదర ప్రేమ అయ్యింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రనిద్దామా. ఆమె ఏం చేద్దాం. స్తోత్రం. చూడండి, నీవు మనిషి పట్ల ఆ యొక్క సహోదరి యొద్దకు వెళ్ళి అతనితో కరసాలం చేయము. ఎలానగా అతడు దేని గుండా వెలుచున్నాడో నీవు ఎరిగి ఉన్నావు. నీవు ఒక
మర్త్యునిగా దేవుని సన్నిధిలో నిలబడి ఎవరిని దోషిగా తీర్పు తీర్చలేవు. నేను అది నమ్మను. లేదండి, అతడు ఒక పరమ పాపే అయినప్పటికీ దేస్తోత్రం మరియు పొరపాటు చేసిన సహోదరుడని సంగతి ఏమిటి, అతడు తప్పు అని నేను చెప్పినప్పటికీ అతడు తప్పు కాకపోయినప్పటికీ అతడు తప్పు అని కొన్నిసార్లు నిందించబడతాడు. కానీ అతడు తప్పై ఉన్నట్లయితే సరే, అతనిని దేవుని సింహాసనం వద్దకు మనము తీసుకొని వెళ్ళినట్లయితే మన సహోదరులతో మనము ఒకరితో ఒకరము భుజము కలిపి నిలబడినట్లయితే అతడు ఒక మర్త్యుడైన ఉన్నాడని ఎరిగి బహుశా అతనిని గమ్యము మనము అతని పట్ల చూపు భావమై ఆధారపడి ఉన్నట్లయితే మనము దేవుని సింహాసనం వద్ద నుండి తిరిగి వచ్చి మనలో ప్రతి ఒక్కరము నేరారోపణతో ఉన్నామని మనము గ్రహిస్తాము. మరియు ఒకరి యొద్ద నుండి మరొకరి సహాయము అవసరమని గ్రహించుము. మంచి పని ఏమిటనగా అతని కొరకు ప్రార్థించుటయే. దేవస్తోత్రంగా ఏం చెప్పండి, మంచి పని ఏంటి? నీ సహోదరుడు లేదా నీ సహోదరి నీకు తప్పు చేసి ఉన్నప్పటికీ ఎక్కడ తీసుకురావాలంట? దేవుని సింహాసనం వద్దకు వచ్చి నువ్వు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. దేవస్తోత్రం నిందవ హల్లెలూయా. చూడండి, మనకు ఆమె చెప్పండి, చిన్న చిన్న వస్తువులు, దేవస్తోత్రం ఆమె చెప్పండి, దేవస్తోత్రం చిన్న చిన్న వస్తువులు పోయినప్పుడు ఆమె చెప్పండి, లేతే మనకు అది కనబడినప్పుడు దేవస్తోత్రం ఆమె చెప్తారా? దేవస్తోత్రం ఇదమ్మా. దేవుని నమ్ముకున్నారో దెయ్యం నమ్ముకున్నారని మాటలు రాకూడదు. ఆమె చెప్పండి, దేవస్తోత్రం ఇదమ్మా. ఎందుకంటే దెయ్యం పేరు మనం రానేయకూడదు. దేవస్తోత్రం ఇదమ్మా. హల్లెలూయా. దేవస్తోత్రం. నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది నా మాటలు? మంచి పని ఏంటంటే నీవు గొనిగే కన్నా శనిగే కన్నగా నీవు సింహాసనం ఏంటి, నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడే దేవుని సింహాసనం ఇది వద్ద ఉంది. దేవస్తోత్రం. అతను దేవునికి అప్పగించాలి, అతన్ని దీవించాలి, ప్రార్థన చేయాలి. దేవస్తోత్రం కిందమ్మా. హల్లెలూయా. మనకి నేరములు చేశారు కాబట్టి ఇలా అయిపోతారు అలాగైపోతారని మాటలు దేవుని నుండి వచ్చినవి కాదు, కానీ దెయ్యము నుండి లేదా సాతాను నుండి వచ్చిన మాటలు. దేవస్తోత్రం కిందమ్మా. ఎలా జరగాలో దేవుడు చేస్తాడు, నువ్వు చెప్పనవసరం లేదు. ఆమె చెప్పండి. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి నువ్వు చెప్పక్కర్లేదు, దేవుడే వచ్చాడు, దాన్ని పరీక్షించాడు, తన పాప భారాన్ని బట్టి దాన్ని ఏం చేశాడు చెప్పండి? లోతు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చి దాన్ని అగ్ని కందకాల చేత కాల్చివేశాడు. దేవస్తోత్రమా. తీర్పు తీర్చేది ఎవరు? ఆమె చెప్పండి. నీ పాపానికి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు కనుక. దేవస్తోత్రమా. హల్లెలూయా. నీవు దేవునికి అప్పగించాలి. ఆమె చెప్పండి. దేవస్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు పరిపూర్ణతలోకి వద్దాము. మంచిది. తరువాత ఆరవదిగా దానికి సహోదర ప్రేమ అమర్చుకునుడని బైబిల్ చెప్పుచున్నది. ఏం ధరించుకోవాలంటే మనం సహోదర ప్రేమ. దేవస్తోత్రం. యేసు ప్రభువారు ఏమన్నా నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు. దేవస్తోత్రం. చూడండి, 2 పేతురు 1:3-11 చదువుదాం. దేవస్తోత్రం. హల్లెలూయా. తన మహిమను బట్టి గుణాతిశయములు బట్టి
దేవుని స్తోత్రం. చదువమ్మా. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి దేవుని స్తోత్రం. ఆ గుణ అతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములగు అత్యధికములగునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పోలివారినట్లు వాటిని అనుగ్రహించును. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ శ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రమందు సహనమందు దైవభక్తిని, భక్తి యందు సహోదరి ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములు మిమ్ములు సోమరులైనను నిష్పరులైనను కాకుండా చేయును. ఇంకా చదవమ్మా. ఇవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపంలోకి శుద్ధి కలిగిన సంగతి మరసి పోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్త పడి మీ రీతి క్రియలు చేయని వారైతే ఎవడును ఎప్పుడునూ త్రొట్టిల్లడు. అలాగూ తన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. దేవస్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దేవస్తోత్రం. ఇప్పుడు అది మంచిదై ఉన్నది. 6వది 7వది మంచిది. సహోదర ప్రేమ అమర్చుకునుట మంచిది. మనము దానిలోనికి వెళ్ళినప్పుడు సహోదర ప్రేమలోనికి ఇప్పుడు దాని స్థానములు నిన్ను నీవు ఉంచుకునము. దేవస్తోత్రము. హల్లెలూయా. చూడండి, సహోదర ప్రేమ అంటే ఏం చెప్పండి. దేవస్తోత్రం. ఇప్పుడు మనం చదువుకునే అంశం ఏంటంటే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పుడు వరకు చీకటిలోనే ఉన్నాడు. దేవస్తోత్రం. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతరకారమేమీ లేదు. దేవస్తోత్రం. చూడండి, వెలుగులో ఉన్నామని చెప్పి సత్యాన్ని బోధించి వారిని ద్వేషిస్తే ఆమె చెప్పండి. మీకు అర్థమవుతున్న మాటలు. దేవస్తోత్రం ఇందమ్మా. హల్లెలూయా. సహోదరుని ద్వేషించువాడు ఇప్పుడు వరకు చీకటిలోనే ఉన్నాడు. చీకటిలో ఉన్న వారికి ఏం కనపడుతుంది చెప్పరండి మీరు. చీకటిలో ఉన్నవాడు తడుముకుంటాడు. ఆమె చెప్పండి. దేవస్తోత్రం ఇందమ్మా. హల్లెలూయా. చూడండి, సహోదరుని ప్రేమించేవాడు అంటే వాక్యమును ప్రేమిస్తాడు, వాక్యంతో పాటు సహోదరుని ప్రేమిస్తాడు. దేవస్తోత్రం. ప్రేమ లేనివాడు వ్యర్థుడంట. దేవస్తోత్రం నిందాం. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో చూడండి,
లోకాసు వార్త 6 అధ్యాయము 31 స్తోత్రం. మిమ్మను ప్రేమించు వారిని మీరు ప్రేమించిన వల్ల మీకు మెప్పు కలుగును. పాపులు తను ప్రేమించు వారిని ప్రేమించదు కదా. మీకు మేలు చేసిన వారే మేలు చేసిన వల్ల మీకు మెప్పు కలుగును. పాపులు అలాగే చేదురు కదా. మీరు ఎవరి యొద్ద దేవుని స్తోత్రం. మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగే మీరు వారికి చేయండి. మిమ్మల్ని ప్రేమించువారు మీకు ప్రేమించినలా మీకేమి మెప్పు కలుగును. పాపులను మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించును కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసినలా మీకేమి మెప్పు కలుగును. పాపులను అలాగే చేయుదురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలని పాపులను అప్పు చేయుదురు కదా. అలాగైతే ఎట్టి వారిని గురించి నిరాశ చెందక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైనను. మీరు సర్వోన్నతుని కుమారులై ఉన్నట్లు ఆయన కృతజ్ఞ లేని వారి ఎడలను దుష్టులను ఉపకారై ఉన్నాడు. దేశస్తోత్రనిదమా ఆమె చెప్పండి. దేశస్తోత్రనిదమా. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ చేయటం చాలా కష్టమా కాదా? అప్పు ఇచ్చి వాళ్ళకి ఇవ్వటం అనేది వాస్తవమే, తీర్చి వాళ్ళకి అప్పు ఇవ్వటం అనేది వాస్తవమే. స్తోత్రం. హల్లెలూయా. అయితే సర్వోన్నతి దేవుని కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి. స్తోత్రం చెప్ప. ఇలా చేసిన అట్లా పరలోకమందు మీ ఫలము అధికమవునని దేవుని వాక్యం చెప్తూ ఉంది. స్తోత్రం. చూడండి, పేతురు అన్నాడు, ఆయన అన్నాడు 77 మట్టు కంటే అనగా 430 సార్లు నీ సహోదరుని క్షమించవచ్చు అని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రేమ అనేది చాలా గొప్పది. ఆమె చెప్పండి. లోకములో ఉన్న ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? లోకంలో ఉన్న ప్రేమ అట్రాక్షన్ ప్రేమ అంటే పై దేహమును చూసి ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి. కానీ దైవ ప్రేమ కలిగిన వాడు పై బాహ్యాన్ని చూడ్డు. ఆమె చెప్పండి. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. కొంతమంది ఏం చూస్తారు, అప్పుడు ఏం సంపాదించాం ఏంటి అనేది ఎక్కువగా అదే మనం చూస్తున్నాం. ఆమె చెప్పండి. కానీ ముఖ్యమైనది నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క కుటుంబంగా నువ్వు ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ఆరాధించే కుటుంబంగా ఉండాలి. స్తోత్రం కింద. పరలోక గవనం అంటే ఏంటి? నీ కుటుంబమే పరలోక గవని. ఆమె చెప్పండి. దేవుని గవనం అంటే ఎక్కడో ఉందనుకుంటారు. స్తోత్రం. ఆమె చెప్పండి. అప్పుడప్పుడు జాషువా కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పండి, అదొక ఆ కుటుంబం అంతా ఒక ఐక్యత కుటుంబంగా కనబడుతుంది. ఆమె చెప్పండి. స్తోత్రం.
ఒకే విధంగా వాళ్ళు ఉండటము గమనించవచ్చు. స్తోత్రం. అంటే మనం దైవ ప్రేమలో ప్రతి కుటుంబం అలాగే ఉండాలి. ఆమెను చెప్పండి. స్తోత్రం. ఒకరేమో వద్దంటే మరొకరేమో సినిమాకి, మరొకరేమో ఇంకోటికి, మరొకరేమో ఇంకోలాగా ఉండకూడదు. పరలోక కుటుంబం అంటే ఏంటి? స్తోత్రం. దైవ సన్నిధి కలిగి ఉండటమే దేవుని కుటుంబం అయింది. స్తోత్రం. అదే ప్రేమ అయింది. స్తోత్రం. ఐక్యత. కుటుంబాన్ని చెప్పండి. నోవా కుటుంబం ఎలా ఉంది చెప్పాలి. నోవా వాడ కట్టాలంటే కుటుంబం ఏకభించబడితే కట్టగలిగా? కుటుంబం కూడా ఏకభించింది. ఆమెను చెప్పండి. స్తోత్రం. యెహోషువ అంటాడు, ఎవరు జీవించినా జీవించిపోయినా నేను నా కుటుంబాన్ని ఏం చేస్తానంటాడు? యెహోవాను సేవించుదము. స్తోత్రం. ఆమెను చెప్పండి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆమెను చెప్పండి, లోతు కుటుంబంలాగా ఉంటుంది. ఆమెను చెప్పండి. భార్యది ఒక దారి, భర్తతో ఒక దారి, కొడుకుతో దారి, కూతురుతో దారి, రకరకాల పరిస్థితులు. ఆమెను చెప్పండి. కానీ దేవుడు అలా కోరుకుంటలేదు. ఆమెను చెప్పండి. శిరస్సు ఎప్పుడూ శిరస్సుగానే ఉండాలి. భర్త స్థానం భర్తది, భార్య స్థానం భార్యది. స్తోత్రం. పిల్లల స్థానం పిల్లలు గుర్తించాలి. ఎవరి స్థానాలు దేవుడు ఏమైతే ఆర్డర్ పెట్టాడో దాని స్థానంలో నిలబడితే ఆ కుటుంబం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అది దేవుని కుటుంబంగా పిలువబడుతుంది. స్తోత్రమా. హల్లెలూయా. చూడండి, మార్తా మరియలు లాజరును చూస్తే వారి సహోదరులు ఒక కుటుంబంగా వాళ్ళని మనం చూడగలుగుతాం. స్తోత్రమా. మరి బైబిల్లో మనం చూస్తే కొర్నేలు యొక్క కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేసే కుటుంబంగా ఉంది. ఉందా లేదు బైబిల్లో? ఆమెను చెప్పండి. స్తోత్రమా. హల్లెలూయా. మరి ఆ నికోదేము స్తోత్రం చేద్దాం. కొర్నేలు కదా స్తోత్రం. కొర్నేలు యొక్క కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు మనం చూస్తాం. స్తోత్రం. అంటే ప్రార్థన అనేది మరి ఏమో కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. స్తోత్రం. అంటే ప్రార్థన అనేది ఏకభించాలి. ఆమెను చెప్పండి. సాయంత్రం పూట మనం చూస్తే ఇంటికాడ ఉన్నప్పుడు తప్పకుండా ఏంటి, స్నానం చేయగానే మోకరించాలి. మీరు ఎప్పుడైనా నేర్చుకోండి. స్నానం చేయగానే మోకరించడం నేర్చుకున్నప్పుడు చాలా క్రమం అనేది వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట ఖచ్చితంగా స్నానం చేయగానే మోకరించాలి. అది చాలా చాలా మంచి అలవాటు అయి ఉంది. స్తోత్రమా. కానీ మనం అలా చేయట్లేదు. నేను అనేకసార్లు గమనించా, స్నానం చేయగానే నాకు ప్రార్థన చేసే అలవాటు. ఆ సమయంలో దాన్ని ఏదో ఒక మాటల్లో ఏదో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఆ ప్రార్థన మిస్ అయిపోయినట్టే. మేము చెప్పాను, ఒకవేళ మోకరించిన తర్వాత అది కొద్ది నిమిషాల్లోనే ముగించబడుతుంది. స్తోత్రం. కారణం ఎందుకంటే ఎప్పుడైతే మనం శరీరాన్ని శుభ్రం చేసినట్లే ఆత్మ సంబంధం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ మనకు పనిచేస్తుంది. దేవుని ఆత్మ మనకు సహకరిస్తుంది. దేవునితో సహవాసం చేయగలుగుతాము. స్తోత్రం. అందుకే ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలి? ఒకవేళ శత్రువే ఉండవచ్చు. ఆమెను చెప్పండి. శత్రువు ఉన్న ప్రార్థనలు క్షమించే మనసు కూడా మనం కలిగి ఉండాలి. ఆమెను చెప్పండి. స్తోత్రమా. హల్లెలూయా. చూడండి, కొంతమంది కఠినంగా మాట్లాడుతుంటారు, క్షిపిస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు. ఆమెను చెప్పండి. ఉద్రేకం వచ్చి అప్పుడప్పుడు వింటుంటాం కొంతమంది మాటలు భాష ఎలా ఉంటుందంటే, ఆ యాక్సిడెంట్లు అయిపోవాలి, అక్కడ ఎక్కడో జరిగిపోవాలి, అక్కడెక్కడ పడిపోవాలి, చత్తే బాగుండు, ఇలాంటి శపితమైన మాటలు ఇవన్నీ దెయ్యము నుండి వచ్చే పెరిగిన. ఆమెను చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమా. అందుకే దెయ్యానికి చోటు ఇవ్వకూడదు.
ఏం చెప్పండి, దెయ్యానికి చోటు ఇవ్వకూడదు. హృదయంలో దేవుని గురించి ఎటువంటి సనుగు రాకూడదు. ఆమె చెప్పండి, యేసుక్రీస్తు శ్రమలో ఉన్నప్పుడు ఆయన సనిగినట్టుగా బైబిల్లో మనకు కనపడుతుందా? దేశతోతుందమ్మా. ఎక్కడ కూడా అంతటి భారాన్ని ఆయన గాయాలతో ఉండి శరీరం మీద మరి కొర్రా దెబ్బలు పడినా ఎక్కడ కూడా ఎటువంటి సందేహము ఆయన పలకలేదు. ఆమె ఏం చెప్పండి, కారణం ఎందుకంటే దేవుని యొక్క మనకు అది ఒక మార్గాన్ని నేర్పిస్తూ ఉంది. స్తోత్రం. మనం మరణము మనల్ని అంచులకు వచ్చినా మన విశ్వాసాన్ని ఏం చేయాలి, సరళించనీయకూడదు. అప్పుడప్పుడు ఆమె ఏం చెప్పారు, ఈ బావగారు కొన్ని విషయాల్లో ఇంటికాడ అది ఇది సనుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని సాక్ష్యాలు నేను వింటుంటా. స్తోత్రం. బోటు మీద ఉన్నప్పుడు కొన్ని ప్రమాదాలు అప్పుడు ఆమె ఏం చెప్పండి, స్తోత్రం. దేవుడు మాట్లాడానని నిజంగా ఆపద కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడై ఉన్నాడు. మన సనుగులు బట్టి ఆయనకు చూడడు. ఆపద వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఆదుకోవటానికే ప్రయత్నం చేస్తాడు. దేశతోతుందమ్మా. హల్లెలూయా. దేశతోతుందమ్మా. అతడు సనిగేది ఎవరి మీద నేను గమనిస్తుంటా, మనుషుల మీద జరుగుతున్నాడు, దేవుడి గురించి కాదు. మీరు అర్థం చేసుకోండి. దేశతోతుందా అంటే మనుషుల యొక్క విధానాన్ని బట్టి, మనుషులు చేసే విధానంలో మరి నడిచే విధానం బట్టి దాని మీద ఆ సనకడం జరుగుతుంది. కానీ దేవుని విషయం కాదని నేను అర్థం చేసుకుంటున్నాను. దేశతోతుందా. ఆమె చెప్పండి, ఎందుకంటే ఆపదలు ఆయన నమ్ముకోదగినది దేవుడు, మార్గం చూపే దేవుడై ఉన్నాడు. దేశస్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రేమ, సహోదర ప్రేమ తేలిక లేదా, దానికి ప్రేమ అనే దానికి ఏమి పూయకూడదు. ఆమె చెప్పండి. దేశస్తోత్రమా. పైకి ఒకలాగా మాట్లాడకూడదు, లోపల ఒకలాగా. పైకేమో ప్రభు అన్నట్లుగా ఉండకూడదు. మాట్లాడిన హృదయం నుంచి రావాలి ఏది వచ్చినా. దేశస్తోత్రమా. హల్లెలూయా. అంటే శ్రేష్టమైన విధంగా మనం మాట్లాడాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి. దేశస్తోత్రమా. ఆమె చెప్పండి. దేశస్తోత్రం. నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా ఏదైనా కొంచెం నిప్పు కలిగినప్పుడు ప్రార్థనలో ఏం చేయాలి, క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తుంటా. ఆమె చెప్పండి. దేశస్తోత్రమా. వారు ఒకవేళ మనకు కీడు చేసి ఉండవచ్చు, వారికి నష్టం కలిగి చేయవచ్చు. కానీ మనల్ని దేవుడు ఇంకా పరీక్షించటానికి, మనల్ని పరిశోధన చేయటానికి, ఇంకా మనకు మెలుగు చేయటానికి, ఇంకా మనం ఆ రూపత్వంలోకి రావటానికి దేవుడు కొన్ని సాధనాలను ఇతరుల నుంచి మనకి పాఠాలు నేర్పుతూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను డైనామిక్స్లో ఒక సహోదరి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆమె ఎంతో ప్రార్థన చేస్తుంది, సమాధానం అట్లా. ఆమె ఏం చెప్పండి. స్తోత్రం. ఏమి చేసినా సమాధానం రాకపోతే తన సహోదరుని మీద ఏం కలిగి ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి కక్ష కలిగి ఉందంట. ఆమె ఏం చెప్పండి. స్తోత్రం. అప్పుడు దైవజనుడు చెప్పాడు, నువ్వు మొదట సమాధానపడు, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రమా. ఆ సహోదరు తన అన్నతో సమాధానం ఎప్పుడైతే పడిందో ఆమె ఏం చెప్పండి, ఆమెలో ఉన్న వ్యాధి మతిమాయమైందని చరిత్ర చెప్తూ ఉంది. స్తోత్రమా. అందుకే మనము దేశం కలిగి ఉండకూడదు. ఆమె చెప్పండి. కొన్ని మనకి సలహాలు ఇచ్చినప్పుడు వాటిని పాటించడానికి కూడా ప్రయత్నం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమా. ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు. ఏం చెప్పండి, ప్రార్థన వ్యర్థమవుతుందా? ఇప్పుడు మనం ప్రార్థనలు గడపట్లేదు. అంతకుముందు ఉపవాసాలు ఉండి చర్చిలో ఉండి ప్రార్థన చేసేవాడు. అంతే. స్తోత్రమా. ఆమె చెప్పారు. మరి ఎప్పుడైనా కొంత సమయం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? ఆమె చెప్పండి.
మనం ఓడిపోవట కారణం ఏంటంటే ప్రార్థన సరిగా మనము సాతాను జయించే శక్తి కలిగిన శక్తి మనకు ఉండలేదు. స్తోత్రనిదమా. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏం చేయాలన్నాడు? మెలుకోగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఆమె చెప్పండి. మనం నిద్రపోయి మెలుగుగా ఉన్నాం అనుకుంటే ఎలా కుదురుతుంది? ఆమె చెప్పండి. మరి యోన అడుగు భావంలోకి వెళ్ళి ఏమైపోతే నాకెందుకు, ఆ నినేవే పట్టణం ఏమైపోతే నాకెందుకు అనుకున్నాడు. కానీ చూడండి, ఒక అన్యుడి ద్వారా దేవుడు అతను మేలు కొలుపుతా ఉన్నాడు. ఓ ఈ నిద్రపోతురా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నువ్వు ఏ దేశము? ఎక్కడున్న భూమికి ఆకాశాన్ని సృష్టికర్త దేవుని వద్ద నేను పారిపోతున్నానని చెప్పాడు. దేశతోతనిందమ్మా. ఆమె ఏం చెప్పండి. కనుక ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో పడేయ అంటున్నాడు. దేశతోతనిందమ్మా. అంటే సముద్రంలో పడేయాలనుకున్నా ఎలానని ఇష్టం అతనికి లేదు. అయినా దేవుడి ప్రేమ చూడండి. దేశతోతనిందమ్మా. ప్రవక్త దేవుడికి అవసరం. ఆమె చెప్పండి. అతని ద్వారా అక్కడ పని చేయాలి, దేవుడి పని. ఎవరు పడితే అక్కడ చేయటానికి కుదరదు. దేశతోతనిందమ్మా. ఇప్పుడు యోన మరి పడవేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక వాహనముగా తిమింగ్లాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నినివే పట్టణాన్ని తీసుకెళ్ళి కక్కివేశాడు. అందుకే యోన కక్కివేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చూశారు, శాపదేవుడు అంటే శాప నోట్లోంచి వచ్చాడు కాబట్టి అతను ఒక దినాన్ని ప్రకటించగానే ఆ దేశం అంతా ఏమైపోయింది? సువార్త వెళ్ళిపోయింది. శాపదేవుడు నుంచి నోటి నుంచి వచ్చిన దేవుడు. దేశతోతనిదమ్మా. ఆమె ఏం చెప్పండి. అందుకే రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. అది సుమారుగా 3 దినాలు ప్రయాణం చేసి 3 రాత్రి పగలు ప్రయాణం చేసి సువార్త చేయాలి లెక్క అయితే. రాజు దగ్గరికి వెళ్ళిన కాబట్టి రాజు ఏం చేశాడు? సాటించాడు. ఆమె ఏం చెప్పండి. 3 రోజులు ఉపవాసం ఉండండి, మరి పశువులు కానీ ఎవరు కానీ ఏమి తినకూడదు, గోని పట్టు కట్టుకొని బూడిదలో కూర్చోవాలని చెప్పి ఆర్డర్ వేశాడు. రాజు ఆర్డర్ వేస్తే తింటారు లేదా? పాస్టర్ ఆర్డర్ వేస్తే ఎవరు వింటారు, కానీ రాజు ఆర్డర్ వేస్తే తింటారు లేదు? చెప్పండి. ఆమె చెప్పండి. ప్రధానమంత్రి గారు జెండా పాతమంటే పాతారా లేదా? ఆమె చెప్పండి. కానీ దేవుని వాక్యంలో ఇలా రాయబడిందని దాన్ని పాటించరు. దేశతోతనిదమ్మా. ఎందుకని? ఆమె చెప్పండి. దేశతోతనిదమ్మా. అందుకే రాజుల మాట వింటారు, అధికారుల మాట వింటారు, కానీ సృష్టించిన సృష్టికర్త మాట పేడ చెవిని పట్టడం మనం చూడవచ్చు. దేశతోతనిద్దాం. అందుకే లౌకిక ప్రేమ, ఆమె చెప్పండి, మనుషులు కనబడే ప్రేమ. దేశతోతనిద్దామా. ఇది కాదు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు క్షమించే మనసు, యేసుక్రీస్తులాగా క్షమించే మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు పరిపూర్ణతలోకి, మార్పులోకి నువ్వు వెళ్ళగలుగుతావు. దేశతోతనిదమ్మా. హల్లెలూయా. నాకు ఈ వర్తమానంలో వచ్చినప్పుడు ఎలా ఉండేదంటే, ఆమె చెప్పాను, నిలబడి కడిగేయాలి అని అనిపించింది. అంటే వాక్యం నుండి. దేశస్తోత్రం. కానీ అది రాను ఏం చేశాడు దేవుడు? దేశస్తోత్రం. మన ఉద్రేకాల ద్వారా దేవుడు కార్యం జరగదు. ఆమె చెప్పండి. ఆ బైబిల్ ఇంకో మాట, నీ కోపం వల్ల దేవుడి నీతి నెరవేరదు. ఆమె చెప్పండి. దేవుడు చేయవలసిన సమయంలో దేవుడు చేస్తాడు, కానీ మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి, విశ్వాసం కలిగి ఉండాలి. తప్పకుండా రక్షింపబడతానని మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేశతోతనిదమ్మా. నశించిపోవటం మంద కాదు, ఏమైపోతాడో మంద కాదు, అది అలా అయిపోవాలని కూడా మనం అనుకోకూడదు. దేశతోతనిదమ్మా. హల్లెలూయా. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, యేసు ప్రభు వారు ఆ జరగబోయే సంఘటన ముందు చెప్పాడా లేదా? యెరూషలేమునికి వెళ్ళినప్పుడు జరగబోయే దుర్గతి గురించి, మరి ఇక రాతి మీద రాయి లేకుండా, ఆమె చెప్పండి, మరి బండల చేత చుట్టబడి, మరి ఆ స్థితిని చూసినప్పుడు ఆయన కన్నీరు గార్చాడంట. స్తోత్రం. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఆయనను గుర్తించలేదు. స్తోత్రం. ఆమె చెప్పండి. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది? క్రీస్తు మృతి పొంది తిరిగి లేచి ఆయన ఆహరణ అయిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 70లో, అంటే
యేసుప్రభు వారు ప్రవశించిన తర్వాత 35 సంవత్సరాలకి యూదులు ఏమైపోయారు, చక్రవర్తితో చేయించాడు, చుట్టుముట్టి వారిని సుమారుగా 60 లక్షల మందిని వారిని హతం చేశాడు. దిష్టతని ఆమె చెప్పండి. ఎందుకంటే ఏమన్నారు, వాళ్ళు ఏం కోరుకున్నారు? ఆమె చెప్పండి. దేశతోతనిదమా. హల్లెలూయా. మనకేం చేస్తుంది, ఏదైనా జరిగిందనుకోండి సంతోషిస్తాం. ఆమె చెప్పండి. సంతోషించవచ్చా? సంతోషించకూడదు. యేసుప్రభు వారు సంతోషించాడా? కన్నీరు కార్చాడు పేరు. ఆమె చెప్పండి. అదే మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఏదైనా దురకత జరిగినప్పుడు, ఏదైనా చెడు జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భలే జరిగిందిలే, ఇలా జరగాల్సిందే అని సంతోషించకూడదు పేరు. ఆమె చెప్పండి. కన్నీరు కార్చాలి, వేదన చెందాలి. అయ్యో నా సహోదరుడు సరిగా వాక్యంలో వెళ్ళలేకపోయాడని కన్నీరు కార్చాలి, కానీ కామెంట్ చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో సహోదర ప్రేమ మనకు ప్రవక్త ఏం చెప్పాడు? ఎన్ని పరిపూర్ణ మానవుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. స్తోత్రం. ఈ మరి 7 గుణలక్షణాలు మనం కలిగి ఉంటే ఏం ఉండాలి చెప్పండి? మొట్టమొదట మీరు చూసి చెప్పచ్చు. ఏముండాలి మొట్టమొదట? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము. అందరు చెప్పట్లే, మీరు కొంతమంది మళ్ళీ చెప్పండి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఆమె చెప్పండి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 7 గుణలక్షణాలు. ఇవి పరిశుద్ధాత్మ గుణలక్షణాలు. దేశతోతనిదమ్మా. ఇవి ఎవరైతే ఇప్పుడు అన్నీ మనకు పూర్తిగా రావు. ఎప్పుడు వస్తాయి? ఎత్తబడి సమయంలో వస్తాయి. ఆమె చెప్పండి. ఎందుకు దేవుడు అంత శక్తినిస్తాడు? ఇప్పుడు కొంచెం కొంచెం మనకి ఇవ్వబడింది. ఆమె చెప్పండి. దేశతోతనిదమ్మా. ఎప్పుడైతే పరిపూర్ణంగా వచ్చిందో ఏమైపోతాం? పరిపూర్ణ మానవుడిగా అయిపోతాం. అంటే మార్పు చెందుతాం. దేశతోతనం. ఎత్తబడిలోకి వెళ్ళిపోతాం. దేశతోతనిదమ్మా. హల్లెలూయా. కాలాలను బట్టి మనం చివరి కాలంలో ఉన్నాం, చివరి గడియలో ఉన్నాం. దేశతోతనం. క్షమించి మనసు కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. వాక్యాన్ని విరోధంగా చేసేవారు మనకు లెక్క కాదు, కానీ నీవు ఖచ్చితంగా వధువుగా ఉండి కూడా నీ సహోదరిని ప్రేమించలేకపోతున్నారు. దేశతోతనిదమ్మా. ఉండాలి చెప్పండి. సహించే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి. దేశతోతనిదమ్మా. హల్లెలూయా. లోకస్తులాగా డినామినేషన్లో ఉన్నట్లుగా ఉండకూడదు మనం. దేశతోతనిదమ్మా. ప్రేమించవలసిన వారన్నా. ఎవరిని? నీ సహోదరుడు. ఒకే బాప్తిసం పొందారు, ఒకే లెక్కలో ఉన్నారు. ఆమె చెప్పండి. నీ పట్ల కీడు చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి సింహాసనం వద్దకు వచ్చి నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించడమే మంచి కార్యమై ఉంది. స్తోత్రం. రక్షింపబడాలని ప్రార్థించండి. స్తోత్రం. సత్యం తెలియని వారు సత్యం చెప్పాలి. వినలేనప్పుడు మౌనంగా ఉండాలి, కనిపెట్టాలి. దేవుడు ఏం చేయబోతున్నాడో మనం చూడాలి. స్తోత్రం. కాలమే ఏం చేస్తుంది చెప్పండి? సమాధానం చెప్తుంది. మనం చెప్పలేము. కాలమే ప్రతిదానికి పరిష్కరిస్తుంది. స్తోత్రనిదమా. హల్లెలూయా. అందుకే మనము సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు శ్రమించినట్లుగా మనము కూడా శ్రమించే మనసు కలిగి ఉన్నాం. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ప్రార్థించాలి, సంఘంగా ప్రార్థించాలి, వ్యక్తిగతంగా ప్రార్థించాలి. స్తోత్రనిదమా. హల్లెలూయా. ప్రార్థన తప్పకుండా జవాబు వస్తుంది. నమ్ముతున్నారా? స్తోత్రం. స్తోత్రనిద. ఆమె చెప్దాము. స్తోత్రనిదమ్మా. నిద్రపో కింద పడ్డావు అనుకో, గట్టిగా తప్పులు కొడతామా? స్తోత్రనిద.
బైబిల్లో ఉన్నారా పడినోళ్ళు? అయితే కానీ వ్యక్తి 3వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. దేశతోతనిందమ్మా ఆమె ఏం చేద్దాం. కనుక దేవుని సన్నిధులు ప్రేమ దోషాలను కప్పుతుందంట. ఆమె చెప్పి ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఏం చెప్పరు, ఏం చెప్పడు. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతుందో అట్ట ఏమిట్ట ఇతడిట్ట అతనట్ట అని చెప్పి ప్రేమ చల్లారిపోయినప్పుడు వస్తాయి. అంటే దైవ ప్రేమ చల్లారనీయకూడదు. క్షమించే మనసు కలిగి ఉండాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరి పాపాన్ని, ఇప్పుడు పుణ్యం ఉందనుకోండి, ఆమె చెప్పండి, ఈ గోరుతో గీకుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? పుండి పెద్దదవుతుంది, గాయం అవుతుంది. ఎవరి లోపల పాపం ఉందనుకోండి, ఆ పాపం మనల్ని ఏం చేస్తుంది? పెద్దదిగా మారిపోతుంది. ఆమె చెప్పండి. ఒకరి బలహీనత మీరు చూడొద్దు. ఆమె చెప్పండి. నీ బలహీనత నువ్వే చూసుకోవాలి, నా బలహీనత నేనే చూసుకోవాలి. దేశతనిందమ్మా ఆమె చెప్పండి. హల్లెలూయా. బలహీనత లేనివారు ఎవరు లేరు, తప్పులు లేనివారు లేరు. ఆమె మాటలు కూడా కొన్నిసార్లు జారిపోతూ ఉంటాం. దేశతోత్రం. కానీ ఎదరవాని తప్పులు ఎంచకుండా మన తప్పులు మనం గ్రహించి ప్రభు దగ్గర సరి చేసుకుంటే, సహోదర ప్రేమ కలిగి ఉంటే, క్షమించే మనసు కలిగి ఉంటే, దేవుని ప్రేమ మనకి మెండుగా ఆ పరిపూర్ణ ఆ మానవ స్వరూపంలోకి దేవుడు మనం నడిపించును గాక. ఈ కొద్ది మాటలను వెనుకలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడినట్టు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవముల దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిగల ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, మీకు వందనాలు తండ్రి. సహోదర ప్రేమ నాయన వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు. సహోదరుని దేశిస్తే ప్రభువా, చీకటిలో ఉన్నవాడు దేవుని ఎరగనివాడని మీరు మాట్లాడారు ప్రభువా. క్షమించి మనసు దయచేయండి, ప్రార్థించే మనసు దయచేయండి, మొరపెట్టే మనసు దయచేయండి. మీరు శిలువలో క్షమించినట్లుగా ప్రభువా, ఒకవేళ మమ్మల్ని అపహాసించిన, హేళన చేసిన, ప్రభువా చెడ్డగా మాట్లాడిన ప్రభువా, క్షమించే మనసు, క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. వాక్యం చెప్పబడినట్లుగా ప్రభువా, మీకు కలిగిన మనస్సు మాకు దయచేయండి. ఓ కృపతో చూపమని కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఒక బలహీన వాళ్ళు బలపరచండి ప్రభువా. దేవా, సహాయం చేయండి. రోగులైన వారు స్వస్థపరచండి. ఓ దేవా, మీ కొందనాలు ఆత్మీయ జీవితంలో దిగజారి పనులను ప్రభువా ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రము.